సర్వే నంబర్లో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మున్సిపల్ వాళ్ళు తెలియకుండా మాకి సమాచారం కూడా ఇవ్వకుండా తెల్లారుజామున 4 గంటలకి పోయి అక్కడ వేసుకున్న గుడిసెలను 4 జేసీబీలతో తొలగించడం జరిగినది. అదేవిధంగా మాకు గాను హెచ్చరిక ఇచ్చి, మీరైతే గుడిసెలు వేసుకున్నారు, మీకు వేరే చోట స్థలం ఇప్పిస్తామా, లేదంటే వేసిన కాడనే ఇస్తామా, మీ గుడిసెలు మీరు తొలగించండి, మాకు పైనుంచి జిల్లా కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చిందని అంటే ఆ గుడిసెల్ని మేము తొలగించే వాళ్ళము. కానీ ఆ నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఒక్కొక్కరు 10,000 నుంచి మొదలుకొని 40,000 దాకా ఖర్చు చేసుకొని ఆ నిరుపేదలని యాడ్ నుంచి తీసుకొస్తారు డబ్బులు. వాళ్ళు కూలికి పోతే కానీ డొక్కారని పరిస్థితి వాళ్ళది. అలాంటి వాళ్ళది ఇండ్లు కూలగొట్టడం పెద్ద పని కాదు, వాళ్ళకు కూడా ఆదుకోవడం కూడా పెద్ద పనే. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఇచ్చినారో 2 సెంట్ల స్థలము ఇస్తామన్నారు, ఖచ్చితంగా ఇవ్వాలా. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. ఇంకో విషయం కూడా, ఈ కొత్తగా మొన్న విషయం తెలిసింది, చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం ఏమంటే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాము, ఒకవేళ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడనే ఖచ్చితంగా ఇవ్వండి వాళ్ళకి, లేని పక్షాన స్థలం కొని కానీ పేద ప్రజలకు ఇవ్వాలని కూడా ఆయన ఒక సందర్భాల్లో చెప్పిన విషయాలు కూడా నేను గుర్తు చేస్తున్నాను. అందుకోసం మేమేం చెప్తున్నామంటే సిపిఎం పార్టీగా మాకి 503 సర్వే నెంబర్లో మాకి 100 కుటుంబాలు వేసుకొని అక్కడ జీవించడం జరిగింది. అక్కడనే స్థలంలోనే మాకు కూడా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఈ ఇంటి నుంచి ఇది అంతా కాదు, ఆరంభం మాత్రమే. కానీ ఇదే జనాలతో సమకూరించి పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడనే కొట్టాలు కూడా వేసుకుని కూడా సిద్ధంగా ఉన్నాము. జైలుకైనా పోనీకే సిద్ధమే, ఏ దానికైనా వెనకాడమని చెప్తున్నా, హెచ్చరికిస్తున్నా.